బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఎవరు? కేరళానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కేరళం సీఎం సీటుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. తెరపైకి పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ముగ్గురు నేతలతో త్రిముఖ పోరును ఎదుర్కొంటోంది కాంగ్రెస్ అధిష్టానం. సతీశన్ సీఎం సీటుకు చేరువలో ఉన్నట్లు ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది. కేసీ వేణుగోపాల్ పేరు కూడా ప్రముఖంగానే ఉంది. ఎందుకంటే అక్కడ మరి ముఖ్యంగా అధిష్టానం దగ్గర చక్రం తిప్పడంలో కేసీ వేణుగోపాల్ ఇక్కడ పేరు మారుమోగుతూ ఉంటుంది. కేసీ వేణుగోపాల్ చాలా కీలకమైన నేత. ఏఐసిసికి సంబంధించి ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దాంతోపాటు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు కేసీ వేణుగోపాల్. ఒక విధంగా చెప్పాలంటే ఏ రాష్ట్రంలో ఎటువంటి ఇష్యూ ఎదురైనా కూడా కేసీ వేణుగోపాల్ని ముందు రంగంలోకి దించుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాంగ్రెస్ అధిష్టానం. అటువంటి కేసీ వేణుగోపాల్ని ఇప్పుడు కేవలం కేరళకు మాత్రమే ముఖ్యమంత్రిని చేసి పరిమితం చేసే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే రమేష్ చెన్నితల, వీడి సతీశన్ని ఆఖరికి రంగంలోకి దించి అక్కడ రిజల్ట్స్ మార్చడంలో ఇటు కాంగ్రెస్కి కలిసి వచ్చేలా చేయడంలో వీడి సతీశన్ కీలక పాత్ర పోషించారని చెప్పి కాంగ్రెస్ చెబుతూ ఉంటుంది. సో ఆ ఈక్వేషన్లో వీడి సతీశన్ని ముఖ్యమంత్రిని చేస్తుందా? రిమెంబర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా మాట్లాడుకున్నప్పుడు రమేష్ చెన్నితల పేరు కూడా గట్టిగానే వినిపించింది. కానీ మరి శశి థరూర్ పేరు ఎందుకు చర్చకు వచ్చింది? శశి థరూర్ పేరు ఎందుకు డిస్కషన్కి వచ్చింది? శశి థరూర్ ఇన్ఫ్యాక్ట్ విదేశాంగ మంత్రిగా చేస్తున్నారని చెప్పి మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది శశి థరూర్కి సంబంధించి. అటువంటి శశి థరూర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఆయన కేంద్ర మంత్రికి కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అటువంటి శశి థరూర్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులోకి రావడం కారణం ఏంటంటే ఇటు శశి థరూర్ పేరుని క్వశ్చన్ ఎందుకు వచ్చింది? మొన్న ఒక నేషనల్ మీడియాకి శశి థరూర్ ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో మీరు కాబోయే ముఖ్యమంత్రి కేరళానికంటే ఆయన కొట్టిపారలేదు అని చెప్పి యాక్సెప్ట్ కూడా చేయలేదు. దాంతో ఇప్పుడు శశి థరూర్ పేరు కూడా గట్టిగానే తెర మీద వినిపిస్తూ ఉంది. వేణుగోపాల్కి, కేసీ వేణుగోపాల్కి 63 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉన్నారు. దాంతో 63 మంది ఎమ్మెల్యేలలో 46 మంది మద్దతు ఉన్నాయని చెప్పి అక్కడ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కేరళంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్. 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో యూడీఎఫ్ గెలుపొందింది. దీంతో ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కేరళకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కేరళ తదుపరి సీఎం ఎవరు? ఇదే ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేరళ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నేతల మధ్య సంప్రదింపులు స్టార్ట్ అయ్యాయి. తమపై ప్రజలు తిరిగి నమ్మకం ఉంచారంటూ ఇప్పటికే సీనియర్ నేతలు ఒక్క మాటలో చెప్పాలంటే మేమంటే మేము అని చెప్పి పోటీ పడుతున్నారండి. అక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటికీ లాబింగ్ స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి పదవి రేసులో. మరి ముఖ్యంగా గత శాసనసభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు వీడి సతీశన్, ఆయన రేసులో ఉన్నారు. సీనియర్ లీడర్ రమేష్ చెన్నితల ఉన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి పేర్లు మారుమోగిపోతున్నాయి. అందుకే ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియకు అజయ్ మాకిన్ అలాగే ముకుల్ వాస్నిక్లను పరిశీలకులుగా కాంగ్రెస్ అధిష్టానం అక్కడ పంపించడం జరిగింది. ఐయుఎంఎల్తో పాటు మిగిలిన భాగస్వామ్య పక్ష పార్టీలతో చర్చలు జరపాలంటూ కూడా సమాలోచనలకు సమ ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్. అయితే సొంతంగా 63 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, పదవుల పంపకం విషయంలో కూటమి సభ్యుల ఒత్తిడికి తలొగ్గే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘోర ఓటమిని చవిచూస్తుంది. దీంతో కర్నూలు నుంచి తిరువనంతపురానికి విమానాశ్రయంలో వెళ్తున్న పిల్లడే విజయన్ అక్కడ వాళ్ళు పలకరించారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ జర్నలిస్టులు పలకరించిన తర్వాత ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. జస్ట్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆయన వెళ్ళిపోయారు. ఎలాంటి సెక్యూరిటీ కూడా అవసరం లేదని చెప్పారు. ఆయన ప్రైవేటు వాహనం ఎక్కి ఆయన తన భార్య కుమార్తెతో పాటు కొంతమంది వామపక్ష నేతలతో ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. విమానం దిగిన వెంటనే అక్కడ విలేకరులు ఆబ్వియస్లీ అడుగుతారు కదా మరి రియాక్షన్ కోసం. ఆయన ఎక్కడ రియాక్ట్ కాలేదు. చిన్న చిరునవ్వు నవ్వి అక్కడికి నుంచి వెళ్ళిపోయారు. వారిపై అంటే ఇన్ఫ్యాక్ట్ వారి వైపు చెయ్యి ఊపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ముచ్చటించేందుకు కూడా ఎక్కడ ఆయన ఆసక్తి చూపించలేదు. అటువంటి సందర్భం కాబట్టి కేరళ ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. వీళ్ళంటే వీళ్ళు ఇలా కేరళ సీఎం పదవి మీద ఆ డిస్కషన్ ఇంకా జరుగుతూ ఉంది. బహుశా రేపటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే దాదాపుగా 2 టర్మ్స్ కంటిన్యూటీగా ఎవ్వరికీ
కేరళ ప్రజలు పట్టం కట్టరు. అటువంటిది ఎల్డీఎఫ్కి కేరళ ప్రజలు ఒక ఛాన్స్ కాదు, ఏకంగా 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు. అంటే లాస్ట్ టైం యాక్చువల్లీ చేంజ్ ఓవర్ వస్తుందని చెప్పి, ఎందుకంటే అక్కడ కన్సిక్యూటివ్గా సెకండ్ టర్మ్ ఏ ప్రభుత్వం కూడా, అంటే ఏ కుటుంబం కూడా ప్రభుత్వంలో ఉన్నది లేదు. ఎల్డీఎఫ్ మాత్రమే రెండోసారి అక్కడ ముఖ్యమంత్రి అయ్యింది, అంటే ముఖ్యమంత్రి స్థానాన్ని రెండోసారి కన్సిక్యూటివ్గా గెలుచుకుంది. ఇప్పుడు ఎవరు కాబోతున్నారు? కేరళలో ఇప్పటికే కుర్చీ రేసు స్టార్ట్ అయింది. కేరళ సీఎం రేస్పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 3 సీనియర్లు పోటీ పడుతున్నారు. రమేష్ చెన్నితలతో పాటు కేసీ వేణుగోపాల్, అలాగే విడి సతీశన్. కేరళ కొత్త సీఎం ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంచుతుందనేది ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠకు దారితీస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులను పంపించి అక్కడ నిర్ణయం తీసుకోవాలని చెప్తోంది. ముందు 5 పేర్లు బయటకు వచ్చాయి. బుధవారం నాటికి 5 కాస్త 3కి చేరారు. వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం మాట్లాడుకుంటున్నాం. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళు వీరంతా కూడా. దీంతో ముఖ్యమంత్రి రేసులో వీడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళల్లో ఎవరి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీ అధికారులకు రావడం వెనకాల ఈ 3 నేతలు కూడా కీలక పాత్ర పోషించారు. దీంతో సీఎం ఎంపిక అనేది వాళ్ళకి కత్తి మీద సాములా మారిందని చెప్పుకోవాలి ఇప్పుడు ఏఐసీసీ పరిశీలకులకి. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితులు. రమేష్ చెన్నితల ఇన్ఫ్యాక్ట్ ఈయన కూడా జాతీయ కాంగ్రెస్లో చక్రం తిప్పగల వ్యూహం ఉంది, ఆ చతురత ఉంది. అండ్ వీడి సతీశన్ ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా గత పర్యాయం ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉన్న టైంలో ఆయన శాసనసభ ప్రతిపక్ష నేతగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ టర్మ్లో యూడీఎఫ్ అధికారంలోకి రావడానికి చక్రం తిప్పారు కేరళలో అనేది వీడి సతీశన్కి ఉన్నమాట. అండ్ కేసీ వేణుగోపాల్ ఇప్పుడు లాబింగ్ స్టార్ట్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి